Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The seventh saying, I am the true vine. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. The Gospel according to St. John chapter 15 verse 1. నేను నిజమైన ద్రాక్షావళి. I am the true vine. Glorifying God by bearing fruit. ఫలించు ద్వారా దేవుని మహిమపరచుట. This introduces his final I am statement. So Jesus is the sole source of spiritual life, and God the Father meticulously tends his followers so they can produce abundant spiritual food. యేసుక్రీస్తు ప్రభువు ఆత్మీయ జీవితానికి మూలమై ఉన్నాడు. తనైన దేవుడు తను అనుసరించే వారిని వారు అధికముగా వారు సమృద్ధిగా ఫలభరితమైన జీవితం జీవించాలని ఆశిస్తున్నాడు. I am echoing God's revelation to Moses in Exodus chapter 3:14, claiming absolutely self-existence and divine authority. అని స్వయంభవుడు ఉనికి కలిగిన దేవుడు ఆయన దైవికమైన అధికారం కలిగిన వాడు అనే విషయాన్ని ఐఎమ్ సేయింగ్ ఐఆమ్ అన్న మాట మనం సూచిస్తున్నది. ద ట్రూ వైన్, యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావళి అంటాడు. యెషయా 5వ అధ్యాయంలో కీర్తన 80లో మనం చూస్తాం. However, Israel often fail to produce the fruit of righteousness obedience if God desires. ప్రభు కోనే విధముగా నీతిని విధేయతను ఇశ్రాయేలు ప్రజలు చూపలేకపోయారు. వారు by calling himself as a true vine, Jesus presents himself as the authentic ultimate Israel. యేసు ప్రభు తానే ఒక ఇశ్రాయేల్గా మనకు కనిపిస్తున్నాడు. He is the perfect representative of God's people who fulfill the divine purpose completely. దేవుని యొక్క ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తిగా ప్రభు చూస్తాం. Israel but they failed to produce abundant fruit in their lives. They failed. కానీ యేసుక్రీస్తు నేను నిజమైన ద్రాక్షావళిని ప్రస్తావిస్తూ ఆయనలో అంటుకట్టబడి ఉన్నప్పుడు బహుగా ఫలిస్తాము. మై ఫాదర్ ఈజ్ వైన్ ట్రస్టర్స్. నా తండ్రి వ్యవసాయకుడిని మాట్లాడుస్తాను. నేను నిజమైన ద్రాక్ష, నా తండ్రి వ్యవసాయకుడు. అండ్ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ జీసస్ ఫాలోయర్స్. ఆయన మనం కనెక్ట్ చేస్తాడు. ప్రూనింగ్ అన్నమాట చూస్తున్నాం. ఫలించు తీగ బహుగా ఫలించవన్న పనికిరాని తీగలను ఆయన పారవేస్తాడు. కాబట్టి గాడ్ ఇస్ ద రిస్టోరర్. నరిషెస్ అవర్ లైఫ్. మన జీవితాన్ని ప్రభు అయిన దేవుడు ఆయన బహుగా ఫలించడానికి సహాయం చేసే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనం బహుగా ఫలించడం ద్వారానే దేవునికి మహిమ కలుగుతుంది. దాన్ని బట్టే మన ప్రభు శిష్యులమని అనేకులు తెలుసుకుంటారు. మన ప్రభు శిష్యులమని ఎలా మనం గుర్తింపబడగలం? బై బేరింగ్ మచ్ ఫ్రూట్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఇలానగా ఆయనలో అంటుకట్టబడి ఉన్నప్పుడు, ఆయన ఎందు మనము ప్రభు మన ఎందు ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేం. అబాయిడింగ్ క్రైస్ట్ బ్రింగ్స్ ఫ్రూట్ఫుల్ లైఫ్. కాబట్టి ఆ రీతిగా మనం సమృద్ధిగా ఫలములు ఫలించి దేవుని మహిమ ఇవ్వడానికి, శిష్యులుగా గుర్తింపబడడానికి
పరిశుద్ధాత్మ దేవుడి శక్తి మనకు దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఐఎమ్ సెయింగ్స్ ఆ స్టేట్మెంట్స్ ధ్యానం చేస్తాం తండ్రి. ప్రతి ఒక్క దానిలో గొప్ప ఆత్మీయ సత్యమును మాకు తెలియపరుస్తున్న విధానం బట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ నామను గణపరుచుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆత్మీయ సత్యాలు మా జీవితం అనుమయింపచేస్తుంది తండ్రి. ఈ ముందుకు సాగిపోడు ఒక ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యమైన సహవాసం అందరికీ సదాకాలము తోడై ఉండును గాక.